హాయ్ గాయస్, వెల్కమ్ టు కోడ్ మచా. ఈరోజు అయితే మనం ఈ ట్యూషన్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే ఒక అరే ఆఫ్ ఇంటిజర్స్ ఇస్తారు. దాంట్లో ఏదైనా ఒక టూ ఇండిసెస్ యొక్క సమ్ తీసుకొని ఆ టార్గెట్ రీచ్ అయిందో లేదో చూడాలి. సో యూ మే అజ్యూమ్ దట్ ఈచ్ ఇన్పుట్ విల్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. సో ఖచ్చితంగా మనకి సొల్యూషన్ అయితే ఉంటుంది. యూ మే నాట్ యూజ్ ద సేమ్ ఎలిమెంట్ ట్వైస్. అంటే ఇప్పుడు ఒకవేళ టార్గెట్ 6 అయింది అనుకోండి, సో 3 + 3 ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ సొల్యూషన్. సో ఇప్పుడు మనం అప్రోచ్ అయితే చూద్దాం. సో నేను ఇప్పుడైతే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ వాడుతున్నాను. బ్రూట్ ఫోర్స్లో ఏంటంటే మనకి ఇక్కడ 2, 7, 11, 15 ఎగ్జాంపుల్ తీసుకుంటే టార్గెట్ 9 అయితే రావాలి మనకి. సో 2 pairs పాసిబిలిటీస్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ 2 అనేది మన పేర్లో ఉందనుకోండి, 2 pair with 7, pair with 11, pair with 15. సో మనకైతే ఎవ్రీ నెంబర్ని తీసుకొని మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. అలానే ఒక నెంబర్ అయిపోయింది అనుకోండి, 2 అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 7 నుంచి స్టార్ట్ అవుతాం. 7తో 2 అనేది పేర్ ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ 11, 15 చెక్ చేస్తే చాలు. సో ఇప్పుడైతే మనం కోడ్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే ఇంట్ స్టార్ అంటే మనం అరే అనేది రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేయాల్సింది ఏంటంటే ఆ నెంబర్స్ యొక్క ఇండెక్స్. సో ఫార్ లూప్ ఫస్ట్ నెంబర్ చెక్ చేయడానికి ఇంత ఈక్వల్ 0 లెస్ దాన్ నమ్స్ సైజ్. నమ్స్ సైజ్ అనేది అరే యొక్క లెంత్. సో ఇప్పుడైతే మనం ప్రతి ఒక్క నెంబర్స్ స్టార్ట్ అయ్యాం. సో ఇంకో ఫార్ లూప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ జే అనేది తీసుకున్నాం. ఐ అనేది ఆల్రెడీ డిఫైన్ చేశారు కాబట్టి ఇప్పుడు జే తీసుకోవాలి. జే ఈజ్ ఈక్వల్ టు i+1 పెట్టాలి. నెక్స్ట్ జే ఈజ్ లెస్ దాన్ నమ్స్ సైజ్ j++. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ఇఫ్ కండిషన్ రాసి టార్గెట్ ఈక్వల్ అవుతుందో లేదో చూడాలి. సో ఇఫ్ నమ్స్ i ప్లస్ నమ్స్ j ఈజ్ ఈక్వల్ టు మన టార్గెట్ అయితే అది పెట్టాలి. సో ఒకవేళ కరెక్ట్ కనుక అయితే మనం ఏం రిటర్న్ చేయాలంటే ఒక అరే అయితే తీసుకోవాలి. మనం దాన్ని మ్యాలాప్ చేసి తీసుకోవాలి. సో ఇంట్ స్టార్ రిజల్ట్ అని తీసుకుంటున్నాను నేను. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మ్యాలాప్ అని డైరెక్ట్ రాయొచ్చు. మ్యాలాప్ సైజ్ ఆఫ్ ఇంటూ 2. మనకి టూ బైట్స్ మనం రిటర్న్ చేయాలి కాబట్టి, సో మనం రిటర్న్ చేసేటప్పుడు రిజల్ట్ ఆఫ్ 0 అయితే i ఇచ్చేద్దాం. రిజల్ట్ ఆఫ్ 1 ఈక్వల్ టు j ఇచ్చేద్దాం. మనం ij j ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఇది మన ఆన్సర్. బ్రేక్ చేద్దాం. అండ్ ఒకవేళ రాకపోతే స్టార్ రిటర్న్ సైజ్ ఈక్వల్ 0 అండ్ రిటర్న్ నల్. ఇక్కడ రిటర్న్ సైజ్ అనేది ఇవ్వాలి మనం. ఇక్కడైతే 2 అని ఇవ్వాలి. ఇక్కడ బ్రేక్ అవసరం లేకుండా రిటర్న్ రిజల్ట్ ఇవ్వచ్చు డైరెక్ట్గా. దిస్ ఈస్ ద ప్రాసెస్ గైస్. ఇది O(n)² సొల్యూషన్. సో మనం బ్రూట్ ఫోర్స్ కాకుండా వేరే వాడాలంటే మ్యాప్ అనేది వాడాలి. సో నెక్స్ట్ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.